హాయ్ హలో అందరికీ నమస్తే. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో మంచి విశేషాలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటా. మా కనకం వచ్చింది నాతో. కనకం పాట పాడు నా కోసం. ఏదో ఒక మంచి పాట. మంచి పాట అంటే మరి ఏదో చెప్తే కనుక ఇప్పుడు షూట్ లో వాడినావుగా నువ్వు, మళ్ళీ యాక్షన్ లో నటన యాక్టింగ్ మొత్తం. ఓ బంగారు రంగుల చిలక పలక. చేతు లేకుండా పాడలేవా? చేతి లేకుండా పాడు. 5 నిమిషాలు ఒప్పుకో. ఓ బంగారు రంగుల చిలక పలకవా దడుచుకుంటారు వాళ్ళు. ఓ అల్లరి చూపుల రాజా ఏమని నీ మీద ప్రేమే ఉందని. అయితే ఇప్పుడు షూట్ చేసినాం ఇక్కడ ఈ లొకేషన్ లో. ఇదే పాట పాడింది, బాగా చేసింది యాక్టింగ్. కొన్ని రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తా చూడండి. భలే చేసింది యాక్టింగ్. చించింది, పేపర్ చించినట్టు చించేసింది, మామూలుగా చించలా. అందరూ కూడా చక్కగా చూసి లైక్లు చేసి గంటమారి కొట్టండి. నా దాంట్లోని వీడియో ఇస్తాను, వాడి దాంట్లోని వీడియో ఇస్తాను. అందరూ కూడా అందరినీ నాకించేసింది అంటున్నారు. చాలా తప్పండి. నా అన్నీ కూడా దొబ్బేస్తున్న వాళ్ళండి. 6 లక్షలు ఒకళ్ళు, బంగారం అంతా ఒక డైరెక్టర్ శ్రీ దత్త, అందరూ అలా దొబ్బిస్తారండి. కానీ వీడిని కూడా నెత్తిమక్షింతలు ఎత్తారు. చాలా తప్పండి. ఆడు ఏజ్ కుర్రోడు చేసుకుంటున్నాడు. నాకు కూడా సపోర్ట్ అంటే ఎవడో అలా సపోర్ట్ కాదు, వీడియోలకి సపోర్టు. హ్యాపీ, చాలా చాలా సంతోషం అండి. అందరూ బాగుంటుంది. నా ఛానల్ చూసి మీరు లైక్ చేసి కామెడీ చేద్దామని వీడియో ఆన్ చేసా. చెయ్యి. అక్షంతలు ఎందుకు జల్లేదు? నీకు కామెడీ నోట్లో పొల్లెట్టుకుని ఇలా అంటుంది తప్ప నీ ముఖానికి ఏమీ రాదు. నిన్ను ఎవరన్నా ఏజ్ కుర్రోడు అంటారు. వయసు పెరుగుతుందిలే కానీ సోకులు తగ్గల. ఎవరినంటారు వయసు కుర్రోడు అని? నన్ను అంటారా, నిన్నంటారా? లక్ష్మమ్మ ఎప్పుడు యవ్వనంతో ఉంటుంది అంటారు, యవ్వనంగా ఉంటుంది అంటారు. సారీ, ఎందుకు కనకం ఇన్ని మాటలు మాట్లాడొద్దు కనకం. నువ్వు కనకం దీంట్లో నా దాంట్లో కనకం అని పేరు పెట్టా. భలే వచ్చింది కామెడీ షూట్, బాగా జరిగింది షూట్. కనకం అని షూట్ లో పిలిచి అలవాటు అయిపోయింది అంతే. పెద్దవాడిని గౌరవించుకుంటే ఉండను. పెద్దవాడే కాదు, 16 ఏళ్ల వయస్సు పిల్ల లక్ష్మమ్మ. కనకం నాకు కనకమే అలవాటైంది. నాకు లక్ష్మమ్మ అలవాట్లేదు. కనకం నేను కొత్తగా పిలుస్తా ఏదైనా. కనకం అని అలవాటైంది. కనకం అని పేరు పెట్టిన. యాక్టింగ్ బాగా చేస్తుంది కనకం. ఏడగని పెత్తనే కనిపించట్లా. టైం 12 అవుతుంది. నోట్లో ముఖం 1 గంట అయింది టైం. ఇప్పుడు మొహం కడుగుతున్నా. ఏం చేస్తాం? శుద్ధం వద్దండి బాబు. నేను 10 రోజుల నుంచి తిన్నవ్వలేదు. పొద్దుటి నుంచి తింటా అంటే తిన్నవ్వలేదు. ఓకే, నువ్వు ఇప్పుడు మొక్కడు కడుగుతున్నావు, ఇంకెప్పుడు కడుగుతావు? ఎప్పుడు తింటావు? నువ్వు ఎప్పుడు కడుగుతావు చెప్పు ఒకసారి. మళ్ళీ నీ ముఖానికి నవ్వు. సరేనండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి అందరికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. బాగుంది ఈ విలేజ్, బాగుంది నిజంగా. ఇదిగోండి గల్లీ ఇక్కడ ఈ విలేజ్లోనే షూట్ చేసింది. కెమెరాలన్నీ ప్యాకప్ చేసినాం, లోపల పెట్టేసినాం. 3 సీన్లు చేసా, 3వ సీన్ అయిపోయింది. మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. ఏమండి తిన్నారా? అన్నం తిన్నారా? ఏంది కనిపించట్లా? మీరు చీకట్లో ఉన్నారు, బయటికి రండి. వాడికలకి వస్తాను రా, కొయండి.